హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, టమాటాతో రోటి పచ్చడి చూపించబోతున్నాను. 4 టమాటాలు, కొద్దిగా చింతపండు, ఒక 10 వెల్లుల్లి రేఖలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఒక 20. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్, నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా. చూడండి, పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా అందులోనే వేసేస్తున్నాను. పచ్చిమిర్చి తీసేసి అదే కళాయిలో కొత్తిమీర, పుదీనా వేసేసాను. మిక్సీ జార్లోకి అది కూడా వేసేసుకుని అదే కళాయిలో టమాటా కూడా వేసుకుందాము. కొత్తిమీర, పుదీనా బాగా వేగిపోయింది, తీసేసుకుంటున్నాను. టమాటా కూడా కట్ చేసి పెట్టుకుని 4 టమాటాలు వేసేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. అంటే టమాటా మగ్గడం కోసం కొంచెం వేసుకుంటున్నాం, మళ్ళీ పచ్చడిలో మిగతాది సరిపడగా వేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం వేసుకుంటున్నాను. మూత పెట్టుకున్నానండి టమాటా మగ్గడం కోసం. చూడండి, మూత తీసుకుని ఒకసారి కలుపుకొని టమాటా మెత్తగా అయిపోయింది. చింతపండు కూడా దాంట్లో వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, టమాటా కూడా మగ్గిపోయింది, మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం ఎదిగిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను, వెల్లుల్లి రేఖలు వేసుకుంటున్నాను, కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు, ఇప్పుడు మిగతా సరిపడగా వేసుకుంటున్నాను. ఇది కొంచెం నలిగిన తర్వాత టమాటా కూడా వేసుకుని ఒక 2 సార్లు అట్లా తిప్పుకుంటే చాలు, మరీ మెత్తగా నలగకూడదు. చూడండి, ఎంతో టేస్టీగా కొత్తిమీర, పుదీనా, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.